దెన్ గో 6EB1CH మౌంటైన్ రెడ్ ఫ్లవర్, క్రేజీ ఫ్లవర్, వీటన్నింటినీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటిలో మీనింగ్ మీకు తెలిస్తే కింద రాయండి, మీకు లాస్ట్ లో చెప్తాను వాటి మీనింగ్ ఏంటో. హలో మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మూవీ జెట్లీ, యాక్టెడ్ బై కమెడియన్ సత్య అండ్ డైరెక్టెడ్ బై రితేష్ రాణా. అసలు నాకు ఈ రివ్యూని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం అవట్లేదు, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. బిఫోర్ వి గో ఇంటు ద రివ్యూ, లెట్స్ డిస్కస్ అబౌట్ ద స్టోరీ. స్టోరీ ఏంటంటే ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక బ్యాంక్ జనాలను మోసం చేసి స్కామ్ చేస్తుంది. ఆ స్కామ్ ఆ బ్యాంక్ ఫౌండర్ మీద వేసేసి స్కామ్ చేసిన వాళ్ళు దుబాయ్కి వెళ్ళిపోతారు. ఆ దుబాయ్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ ని ఇండియాకి ఎలా రప్పించారు అన్నది స్టోరీ. అండ్ దీనికి చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి. స్టోరీ అంత ఎక్సైటింగ్ గా ఉండదు, పాత స్టోరీయే, కానీ ఆ స్టోరీని డీల్ చేసిన విధానం చాలా బాగుంటది. నరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటది, వాళ్ళు ఎక్కడ కూడా మనం బోర్ కొట్టదు. చాలా కామెడీగా తీసారు సినిమాని. చాలా జోక్స్ ఉంటాయి సినిమాలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం నవ్వుతూనే ఉంటాము. కోకి జోక్స్, మెటా జోక్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. స్టార్టింగ్ లో సత్యకి ఎవరో పెంతో పొడుస్తారు, అక్కడి నుంచి అతని పెంతో ఎవరు పొడిచారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. ప్రతి డైలాగ్ చాలా బాగుంటది. అసలు అన్ని డైలాగ్స్ ఎక్సలెంట్ గా ల్యాండ్ అని జోక్స్ లాగా. ఒక మూవీ స్క్రీన్ ప్లే లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. అదేంటంటే డైరెక్ట్ గా యాక్టర్ సినిమా చూస్తున్న ఆడియన్స్ తో మాట్లాడతారు అనమాట. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ని చాలా బాగా వాడుకున్నారు. హీరో సత్య చాలా సార్లు ఆడియన్స్ తో మాట్లాడుతుంటాడు, ప్రతిసారి కూడా అది డైరెక్ట్ గా మనతో మాట్లాడుతుంటాడు అనిపిస్తుంది. అంత బాగా సీన్స్ వాళ్ళు రాసుకున్నారు. ప్రతి సీన్ కు పర్పస్ ఉంటది, ఏ సీన్ కూడా వేస్ట్ గా ఉండదు అనమాట. ఈ సినిమాలో ఏదో స్టోరీ అన్న మూవ్ అవుతుంది, ఆర్ఎస్ ఏదైనా జోక్ అన్న ఉంటది, కానీ ఏ సీన్ కూడా వేస్ట్ అనిపించదు. బట్ 2-3 సీన్స్ వేస్ట్ ఉన్నాయి, కానీ తర్వాత చెప్తాను వాటి గురించి. బట్ ఓవరాల్ ఆల్ ద సీన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అలైన్డ్ విత్ ద మూవీ, విత్ మూవీ ఫ్లో. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే దానికి కారణం మాత్రం సత్య అనే చెప్పుకోవచ్చు. ఆయన లేకపోతే అసలు ఈ సినిమానే లేదు. అంత బాగా యాక్ట్ చేశారు సినిమాలో. మాక్సిమం సినిమా అంతా ఆయన ఉంటాడు. ఆయన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్లాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఫైట్స్ కూడా చేశాడు ఆయన. దే ఆర్ ఆల్సో గుడ్. హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. ఎవరి పాప అందంగా ఉందని చూస్తే ఆమె 2024 మిస్ యూనివర్స్ ఇండియా అంట. షీ హాస్ యాక్టెడ్ ఓకే, ఆమె చూడడానికి చాలా బాగుంది. హోప్ షీల్ గెట్ మోర్ ఆఫర్స్, లెట్స్ సీ. ఇంకా అంతేకాకుండా వెనిల్ కిషోర్ ఉన్నారు. వెనిల్ కిషోర్ టైమింగ్ వాజ్ టూ గుడ్. అండ్ వెనిల్ కిషోర్ సినిమాలో క్రాస్ వర్డ్స్ చేస్తా ఉంటాడు, తెలుగు క్రాస్ వర్డ్స్. వాటి ఆన్సర్స్ అన్ని కూడా తెలుగు మూవీ నేమ్స్ అనమాట. సో ఆయనతో మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక సినిమా పేరుని ఆయనకి గుర్తొచ్చేలా చేస్తూ ఉంటారు అనమాట. అది మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఏదో ఫ్లైట్ లో సినిమా అంటే చీప్ గా ఉంటది, చిరాకు వస్తుంది అనిపించింది. ఫ్లైట్ లో సినిమా అంటే బోర్ కొడుతుంది అనిపించింది, ఎందుకంటే అదే ఫ్లైట్ కదా, సినిమా అంతా అదే ఫ్లైట్ లో ఉంటది. ఆల్మోస్ట్ 2 hours 15 minutes సినిమాలో 2 hours ఓన్లీ ఫ్లైట్ లో ఉంటుంది సినిమా. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫ్లైట్ లో 3-4 సెక్షన్స్ పెట్టుకుని ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్, ఇంకోటి డైమండ్ క్లాస్, కార్గో అండ్ దెన్ పైలట్ రూమ్, ఇన్ రూమ్స్ ఉంటాయి. సో కాబట్టి మనల్ని ఇటువంటి తిప్పుతా ఉంటాడు. సినిమా అంతా సీన్స్ అన్ని ఈ రూమ్స్ అన్నిటిలోకి తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా బోర్ కొట్టడానికి అయితే అనిపించదు. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్ లో, ఆ సాంగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ అందరూ పెర్ఫార్మ్ చేస్తారు, అదే జస్ట్ పాట పాడతారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. యాక్చువల్గా సాంగ్ అవసరం లేదు చెప్పాలంటే సినిమాకి, బట్ వాళ్ళైతే మాత్రం పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పడం కోసం చెప్పాల్సి వచ్చింది. పోస్ట్ క్రెడిట్ లో కూడా ఒక సాంగ్ వస్తుంది, అది కూడా జనాలు చూశారు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో బాగా బ్లెండ్ అయిపోయింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్లైట్ ని చాలా బాగా డిజైన్ చేశారు, ఎక్కడ చీప్ గా అనిపించలేదు. 2-3 చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడినట్టు తెలుస్తుంది కానీ, బట్ మోస్ట్లీ బాగా కవర్ చేశారు. ఎడిటింగ్ వాజ్ వెరీ షార్ప్, దే మేడ్ ఇట్ సో ఎంగేజింగ్. అంతేకాకుండా సీన్ టు సీన్ ట్రాన్సిషన్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ లో యాంగిల్స్, కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. అసలు అన్ని కెమెరా యాంగిల్స్ ని ఎడిటింగ్ తో ఆ ఎఫెక్ట్ మనకి చాలా బాగా చూపించారు. ఐ థింక్ దే మైట్ హావ్ యూజ్డ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ టు షూట్ ద ఫైట్స్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ కదా, కన్ఫైన్డ్ స్పేస్ లో ఫైట్స్ చేయడం చాలా కష్టం. బట్ అది మాత్రం బాగా తీశారు. యూ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫైట్ ఇన్ ద మూవీ. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. కామెడీ అంతా కూడా సినిమా సీరియస్ తడుతూ ఉంటది, బట్ డైలాగ్స్ తో మాత్రం కామెడీ వస్తుంది. సిచువేషన్ కామెడీ సినిమా కాదు, బట్ బికాస్ ఆఫ్ డైలాగ్స్ యూ గెట్ చెక్డ్. 90% ఆఫ్ ద జోక్స్ మాత్రం బాగా ల్యాండ్ అయినాయి. మా సినిమాలో గుండేస్ ఒక ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు, ఆయన పేరు గుర్తురాట్లేదు, సారీ. ఆయన కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ కొన్ని జోక్స్ పండి, కొన్ని జోక్స్ పండలేదు. బట్ ఓవరాల్ 90% జోక్స్ అంత మూవీ ఆర్ పర్ఫెక్ట్లీ ల్యాండెడ్. ఈ సినిమాలో కో పైలట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఉంటాడు. జనరల్ గా వాళ్ళు చాలా ఫాస్ట్ చెప్తారు కదా అనౌన్స్మెంట్, అలాగే జిబ్రిష్ గా కో పైలట్ చెప్పాడు. ప్రతిసారి కూడా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన ప్రతిసారి కూడా థియేటర్ లో అసలు నవ్వకుండా అయితే ఎవరు లేరు. ఎక్సలెంట్ గా ల్యాండ్ అయినాయి పైలట్ అనౌన్స్మెంట్ జోక్స్ అన్ని. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అబౌట్ డైరెక్టర్ రితేష్ రాణా. అంత ముందు మత్తు వదలరా 1, మత్తు వదలరా 2 అండ్ హ్యాపీ బర్త్డే 3 మూవీస్ చేశారు. ఎస్పెషల్లీ మత్తు వదలరా 1, మత్తు వదలరా 2 ఈ 2 మూవీస్ చాలా బాగుంటాయి. కానీ ఆయనకి రావాల్సిన పేరు రాలేదు నాకైతే అనిపించింది. బట్ ఈ సినిమాకి మాత్రం ఆయనకి పేరు చాలా తప్పకుండా వస్తుంది. స్టోరీ మీద, రైటింగ్ మీద ఆయనకి చాలా పట్టుంది. అజయ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, హౌ అండ్ వై హీ డిడ్ ది స్కామ్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా తీశారు. ఫ్లైట్ లోనే చూపిస్తారు కానీ, బట్ ఆ ట్రాన్స్లేషన్ చాలా బాగుంటాయి. ఐ మీన్ చెప్పలేకపోతున్నాం కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. దట్ సీన్ దే హావ్ డన్ రియల్లీ వెల్. దేర్ ఆర్ సమ్ గ్రైప్స్ ఇన్ ద మూవీ ఆల్సో. ఒకటి ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఆ గుండెన్ డైలాగ్స్ అంత బాగా ల్యాండ్ అవ్వలేదు. అండ్ లాస్ట్ లో హీరో గురించి చెప్పడానికి ఓల్డ్ హీరో క్యామే చేస్తారు, కానీ ఆ డైలాగ్స్ గనక వేరే ఫేమస్ అనే హీరోతో చెప్పిస్తే అసలు క్యాక్ ఉండేది. వెనిల్ కిషోర్
కిషోర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటది. కానీ లాస్ట్ లో వెనిల్ కిషోర్ కొద్దిగా మ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు, ఎందుకో నాకు అర్థం కాలేదు. అయితే మరి ఫ్లైట్ డోర్ ఓపెన్ అవుద్ది ఒక సిచువేషన్ లో. ఫ్లైట్ డోర్ ఓపెన్ అయ్యాక ఆ సీన్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటాయి. యాక్చువల్ గా పర్ఫెక్ట్ గా తీయదు అనిపిస్తుంది ఆ సీన్స్ అయితే. ఎస్పెషల్లీ అదే సత్య ఫ్లైట్ బయటకి వెళ్ళిపోతాడు, బట్ వాజ్ ట్రైన్ టు కమ్ విత్ దోస్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ తో యాక్టివేట్ అయ్యి వస్తాడు. బట్ అదంతా సెట్ అవ్వదు అనిపిస్తుంది నాకైతే. స్టార్టింగ్ లో మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాను కదా, వాటి మీనింగ్స్ ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి తర్వాత ఇంకో సాలిడ్ హిట్ అయితే పడింది. ఈ సినిమా థియేటర్ లో చూసే సినిమా, థియేటర్ లో చూస్తేనే మనం ఎక్కువ నవ్వొస్తుంది, ఎక్కువ నవ్వుతాం. కాబట్టి వీలుంటే థియేటర్ సినిమా చూడండి. సంక్రాంతి సినిమా తర్వాత ఏ సినిమా కూడా అంత బాగా నచ్చలేదు నాకు థియేటర్ లో. ఈ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బెస్ట్ ఐ హావ్ సీన్ సో ఫార్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ సంక్రాంతి మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. బై బై.